వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల తాజా సమాచారం వంటి బేసిక్ మరియు డిఏ హెచ్ఆర్ఈ అప్డేట్స్ 100% గ్రాస్ శాలరీ గురించి జియో నెంబర్ 167 లేటెస్ట్ అప్డేట్స్ అయితే వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఎలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో డిఎస్సి కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులందరికీ జియో నెంబర్ 167 ప్రకారంగా గతంలో వాళ్ళ గ్రాస్ శాలరీ అంటే బేసిక్ హెచ్ఆర్ఏ డిఏలను 2023 సెప్టెంబర్ నుంచి అమలు చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ కోరిందండి. ఈ మేరకు యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, అధ్యక్షులైన కె జగన్మోహన్ రావు గారు, ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు జీవి రమణ బుధవారం అయితే వైద్యారోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు. మరి వైద్యారోగ్య శాఖ జిఓఎం 459 ప్రకారం డిఎస్సి ద్వారా నియమితులైన కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు వివిధ క్యాడర్లో 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వారని అయితే వాళ్ళు తెలిపారు. సో జియో నెంబర్ 10 ద్వారా గత 8-9 పిఆర్సీ కాలంలో రెగ్యులర్ ఉద్యోగులకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏలతో కూడిన గ్రాస్ శాలరీ వేతనాలు చెల్లించారని పేర్కొన్నారు. 10వ పిఆర్సీ కాలంలో గత ప్రభుత్వం జియో నెంబర్ 27 ద్వారా 100% గ్రాస్ కన్సాలిడేట్ చేసి వేతనాలు చెల్లించిందని అన్నారు. దీనివల్ల కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. ఈ పద్ధతులలో తిలోదకాలు ఇచ్చి ఈ డిఎస్సి పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ను మాత్రం అమలు చేస్తున్నారని తెలిపారు. సో మొత్తానికి వీరందరికీ 100% గ్రాస్ శాలరీ వర్తింపజేస్తుంది అని జియో నెంబర్ 167ను జారీ చేసి నేటికి అమలు చేయడం లేదని వెంటనే అమలు చేయాలని అయితే వారు కోరడం జరిగిందండి. సో ఈ విషయంపై అయితే ఇలా ఇష్యూ నడుస్తోంది.